పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయం దైవజనులు రాజు గారిని, అలాగే దైవ సేవకురాలు ఇవాంజలిన్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. కోనసీమ జిల్లాలో సేవా పరిచర్యని జరిగిస్తున్నటువంటి వారి ఊరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి ప్రభువా సేవా పరిచర్య అంతటిని కూడా మీరు దీవించండి. 5 స్థలాల్లో ఉన్నటువంటి పరిచర్య అభివృద్ధి చెందాలయ్యా. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి. అనేక ఆత్మలు రక్షణలోనికి రావాలి. వారు కష్టపడి మీ సేవా పరిచర్యని జరిగిస్తూ ఉండగా వారికి కావలసినటువంటి సర్వ సమృద్ధిని మీ నామములో అనుగ్రహించండి. వారి ద్వారా ఇంకా అనేక ఆత్మలు రక్షణలోనికి రావటానికి, ఇంకా నూతన స్థలాల్లోనికి ఈ సేవా పరిచర్య అభివృద్ధి చెందడానికి మీ సహాయం దయచేయండి. అలాగే వారి ఊరిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి 2 బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారి యొక్క చదువుల్లో మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లోని క్షేమాన్ని దయచేయండి. వారి భవిష్యత్తును దీవెనకరంగా చేయండి. మంచి ఆరోగ్యంతో మీరు నింపండి అయ్యా. అలాగే వారి సేవలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అది కూడా వృద్ధి చెందటానికి, దానికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా మీరు సమకూర్చి ఎక్కడా లోటు లేకుండా, కొదువ లేకుండా సమస్త విషయాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ పరిచర్యను దీవించి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.